హలో ఫ్రెండ్స్, మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ నిన్నైతే గ్రాండ్గా రిలీజ్ అయింది భయ్య. రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మిక్స్డ్ టాక్లో కూడా కల్కి యొక్క డే 1 రికార్డ్ని బద్దలు కొట్టేశాం అనే విధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంతమంది అయితే ట్విట్టర్లో తెగ ట్రోల్ చేస్తున్నారు. అయితే నిజంగానే కల్కి రికార్డును ఈ దేవర బద్దలు కొట్టిందనే విషయానికి వస్తే కల్కికేమో డే 1 191 కోట్లు వచ్చింది. అయితే ఈ దేవరా మూవీకి డే 1 140 కోట్ల వరకు గ్రాస్ రావచ్చని ట్రేడ్ అయితే అంచనా వేస్తుంది భయ్య. అయితే మేకర్స్ నుండి అఫీషియల్ పోస్టర్ ఇంకా రాలేదు. మేకర్స్ అయితే ఈ ట్రేడ్ కలెక్షన్స్కి 10 కోట్లు 15 కోట్లు కలిపి పోస్టర్ అయితే దించుతారు. ఇక మేకర్స్ పోస్టర్ దింపినా సరే 150 కోట్ల వరకు మాత్రమే ఈ దేవరాకి డే 1 కలెక్షన్స్ వస్తాయి. మరి కల్కికేమో డే 1 191 కోట్లు వచ్చింది. ఈ దేవరాకేమో 150 కోట్ల వరకు వస్తుంది. దాదాపుగా 40 కోట్ల డిఫరెన్స్ ఉంది. మరి ఎలా ఈ దేవరా ఆ కల్కి యొక్క డే 1 రికార్డును బద్దలు కొట్టిందని సంబరాలు చేసుకుంటున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. కల్కి వరకు ఎందుకు భయ్య, సలార్ యొక్క 178 కోట్ల రికార్డు కూడా ఈ దేవరా అయితే బద్దలు కొట్టదు. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కల్కి రికార్డును బద్దలు కొట్టడం డే 1 అనే విధంగా సంబరాలు ఎలా చేసుకుంటున్నారంటే, పలానా థియేటర్లో కల్కి కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి, లేదంటే సీటెడ్ మాస్ ఆడియన్స్ ఉన్న అనంతపురంలో పలానా థియేటర్లో కల్కి కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి అనే విధంగా సంబరాలు చేసుకుంటున్నారు. లేదంటే బెనిఫిట్ షోకి కల్కి కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయనే విధంగా వీళ్ళైతే వినూత్నమైన సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఓవరాల్గా డే 1 191 కోట్ల పైన గ్రాస్ వచ్చింది అనే విధంగా సంబరాలు చేసుకునే స్టామినా అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి లేదనమాట. సినిమాకి కలెక్షన్స్ వస్తే ఆనందమే భయ్య. ఏ సినిమా అయినా మెట్టిపై మెట్టు ప్రతి సినిమా యొక్క రికార్డును బద్దలు కొట్టుకుంటేనే వెళ్ళాలి. కానీ రానప్పుడు ఈ విధంగా సంబరాలు ఎందుకనేది నా ఉద్దేశం అనమాట. అయితే మరి దేవరా మూవీకి డే 1 ఎంతవరకు గ్రాస్ రావచ్చు, అఫీషియల్ పోస్టర్లో ఎంత పెడతారనేది మీరు కింద కామెంట్ చేయండి.